వారి కొరకు ప్రత్యేక హల్లెలూయా. ఇక నా మాటలు ఆపేసి దేవుని యొక్క సేవకురాలకు మనము సమయాన్ని ఇద్దాం. మన మధ్యలోనికి వచ్చినందుకు, మనతో ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నందుకు ప్రభు పేరిట సహోదరి అంజలి గారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మహిమార్థమై చప్పట్లు కొడుతూ దైవజనురాలను అంజలి గారిని వాక్య పరిచర్య కొరకు ఆహ్వానించుకుందాం. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. చెక్ చెక్. హల్లెలూయా. కొంచెం సంతోషంతో చెప్పొచ్చుగా. హల్లెలూయా. మీ అమూల్యమైన సమయాన్ని లోకరక్షకుడైన యేసయ్య కోసం గడపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఏంటి పొద్దున వచ్చారా మీరు? పొద్దున వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చక్కగా నవ్వుతూ క్రిస్మస్ విషెస్ చెప్పండి, వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అని. చక్కగా సంతోషంగా అన్నీ మర్చిపోయి హ్యాపీగా చెప్పాలి వాళ్ళకి. వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఆల్ లైక్ దిస్. మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిగా ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కానీ, కనీసం ఆయన పాదముల క్రింద ధూళిగా ఉండుటకైనను ఎటువంటి అర్హత లేని నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినందుకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అలాగే నన్ను హైదరాబాద్ పట్టణం నుంచి మరి ఈ ప్రాంతానికి అన్నంగి ఈ అన్నంగి గ్రామము, ఈ గ్రామానికి నన్ను ఆహ్వానించి మరి మీ మధ్యలో నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన మరి దైవజనులు సౌభాగ్యరావు గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి, అలాగే వేదిక మీద ఉన్న పాస్టర్ గారు యాకోబు పాస్టర్ గారికి, అలాగే మరి మేము హైదరాబాద్ నుంచి దాదాపు 10 గంటలు ప్రయాణం చేసి ఈరోజు ఉదయమే మేము ఒంగోలు దిగినప్పుడు మరి మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకొని మాకు అన్ని విషయాలు ఎంతో సహకరించిన బ్రదర్ జాన్ బాషా గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెట్ మీ నో వన్ థింగ్. ఇక్కడ కూర్చున్న మీలో నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి చేయి చూపిస్తారా? నువ్వెవరో మాకు తెలియదు అన్నవాళ్ళు ఉన్నారు ఎవరైనా? నేను తెలియదు అన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. అండ్ మిగతా వాళ్ళందరికీ తెలుసా? అచ్చా, సోషల్ మీడియా చాలా ఫేమస్ కదా. సో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వాటిలో మీరు చూసి ఉంటారు. చాలా సంతోషం. సరే, నా గురించి కొన్ని విషయాలు చెప్పి అందరికి ఒక క్లారిటీ రావడం కోసం నేనెవరు అనేది చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. నా పేరు డాక్టర్ అంజలి. దేవుడు నా చేత చేయిస్తున్న పరిచర్యను గుర్తించి బైబిల్ యూనివర్సిటీ వారు నాకు గౌరవప్రదమైన డాక్టరేట్ని ఇచ్చి నన్ను సత్కరించారు. ఆ విధంగా నేను డాక్టర్ అంజలిగా పిలువబడుతూ ఉన్నాను. నేను ఉండేది హైదరాబాద్లో. ప్రస్తుతం నేను దేవుని కొరకు ఒక ఇవాంజలిస్ట్గా వాడబడుతూ ఉన్నాను. అంటే దేవుడు నాలో పెట్టిన భారము, నాకు ఇచ్చిన దర్శనము సువార్త ప్రకటించమని. 2014లో దేవుడు నన్ను సేవకు పిలిచారు. నేను అప్పుడు దేవుడికి ప్రార్థన చేశాను, దేవా నేను ఎక్కడ పరిచర్య స్టార్ట్ చేయాలి, ఎక్కడ మందిరం మొదలు పెట్టాలి, ఎక్కడ సేవ చేయాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక మాటతో ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే మాటతో 2014లో దేవుడు నన్ను సేవకు పిలవడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు దేవుడి మీద ఆధారపడుతూ గడిచిన 10 సంవత్సరాలుగా నేను సువార్త పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నాను. ఈ 10 ఏళ్లలో దాదాపు ఇప్పటి వరకు మన భారతదేశంలో 18 రాష్ట్రాలు వెళ్ళి నేను సువార్త ప్రకటించగలిగాను. అంతేకాకుండా ఇతర దేశాలు, వేరే దేశాలు కూడా దాదాపు 9 దేశాలు వెళ్ళి ఇప్పటి వరకు దేవుడికి సాక్షిగా నిలబడడం జరిగింది. అందులో దుబాయ్ అనే దేశం 3 సార్లు వెళ్ళగలిగాను యేసయ్య కృపచేత. అలాగే శ్రీలంక అనే దేశం 2 సార్లు వెళ్ళగలిగాను. ఆ విధంగా దేవుడు నన్ను స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ పనికిరాని పాత్ర చేత నశించిపోతున్న ఆత్మల్ని రక్షించుకుంటూ ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటూ అనేకులను ఆత్మలో బలపరుస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ మై ప్రెజెంట్ లైఫ్. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఇదంతా కూడా గడిచిన 10 ఏళ్లుగా నా జీవితం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా హైదరాబాద్ నుంచి ఈరోజు మా అన్నంగి గ్రామానికి వచ్చిన ఈ అంజలి ఎవరు అనే సందేహం కానీ డౌట్ కానీ ఉంటే వినండి, విషయం అంతా అక్కడే ఉంది. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. హిజ్రాలు అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే
రోడ్ల మీద, ట్రైన్లలోనూ, షాపుల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళు భిక్షాటం చేస్తూ ఉంటారు. చూసారా మీరు? ఎంతమంది చూశారు? చేయి చూపించండి అలాంటి వాళ్ళని. ఎస్, నేను కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని. ఇది విన్నాక మీలో చాలా మందికి ఆశ్చర్యం కలగవచ్చు. కానీ మీరు వెంటనే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయనకి మాత్రమే సాధ్యం. దేవుడు కృప చూడండి. ఒకప్పుడు నేను చప్పట్లు కొట్టుకునేదాన్ని. ఈరోజు అనేకులు నాకు చప్పట్లు కొట్టే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి యేసేకి. అది మన యేసేలో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఏంటి ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా? అసలు వీళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉందా? మా అన్నంగి గ్రామానికి ఎంతో మంది పురుషులు వచ్చి వాక్యం చెప్పారు, ఎంతో మంది స్త్రీలు వచ్చి సువార్త ప్రకటించారు. కానీ ఇంతవరకు మా అన్నంగి గ్రామంలో ఎప్పుడు కూడా ఒక హిజ్రా వచ్చి దేవుడి మాటలు చెప్పడం మేము ఏ రోజు కూడా చూడలేదు. అసలు మా గ్రామ చరిత్ర అనేది చాలా కొత్తగా వింతగా ఉంది. అసలు వీళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉంటుందా అని రకరకాల సందేహాలు, డౌట్స్, క్వశ్చన్స్ మీలో చాలా మందికి ఉంటాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా దేవుని కృపతో ఒక్క మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. మన యేసయ్య వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా, ఎలాంటి వ్యక్తినైనా సరే తన రక్తము చేత పరిశుద్ధపరిచి తన సేవ కొరకు వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా? నా స్థితిని మార్చిన యేసయ్య మీ స్థితిని మార్చడంటారా? మార్చగల సమర్థుడు. హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షియాలిటీ, బట్ గాడ్ హూ క్రియేటెడ్ ద హ్యూమన్స్ కెన్ నాట్ బిహేవ్ పార్షియల్. అంటే మనుషులే పక్షపాతులు అవుతారు, కానీ మనిషిని చేసిన దేవుడికి మాత్రం ఎటువంటి పక్షపాతమో ఉండదు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన వాడుకోవాలనుకుంటే ఎంత ఘోర పాపినైనా, ఎంత నీచమైన వ్యక్తినైనా ఖచ్చితంగా ఆయన రక్తం చేత పరిశుద్ధపరిచి ఆయన వాడుకోగల సమర్థుడు అని చెప్పడానికి, నిరూపించడానికి ఎందుకు పనికిరాని నన్ను ఈరోజు దేవాదేవుడు మీ మధ్యలో నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్పేస్తాను. ఆనాడు దేవుడు ఏలియా కోసం కాకుల్ని వాడుకున్నాడు కదా. పస్కా పండుగలో దేవుడు గాడిదని వాడుకున్నాడు. మరి ఈ రోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో ఈ అన్నంగి గ్రామం కోసం దేవుడు అంజలిని వాడుకోబోతున్నాడు. చప్పట్లు కొడతారా యేసుకి గట్టిగా? హల్లెలూయా. ఒకవేళ మీలో ఎవరైనా నన్ను, అంజలి నువ్వు 2014లో సేవకు వచ్చానన్నావు కదా, అంటే గడిచిన 10 ఏళ్లుగా నువ్వు దేవుడి సేవ చేస్తున్నావు, ఓకే, నువ్వు సేవకి రాకముందు ఏం చేసేదానివి అనే ప్రశ్న మీలో ఎవరైనా నన్ను అడిగితే నేనేం చెప్తాను తెలుసా? నేను సేవకి రాకముందు ఇప్పుడు నేనుంటున్న అదే హైదరాబాద్లో 5 రూపాయల కోసం, 10 రూపాయల కోసం నా తోటి హిజ్రాలతో కలిసి షాపుల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ బెచ్చబెత్తుకునేదాన్ని నేను. ఎస్, ఐఎమ్ నాట్ గెటింగ్ షై టు సే దిస్. ఈ మాట చెప్పడానికి నేను ఏ మాత్రము సిగ్గుపడను. మీరు అనుకోవచ్చు, అంజలి ఏంటి నీ గతం గురించి అంత ఓపెన్గా చెప్పేస్తున్నావు అని అంటే, వినండి, నా గతం ఏంటో మీకు తెలిస్తేనే కదా నా స్థితిని మార్చిన దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమయ్యేది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలియాలి, ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని దేవుడు ఏ విధంగా మార్చాడు, ఆ దేవుడు ఎంత గొప్పవాడు. ఇంకో మాట చెప్పమంటారా? నేను ఇలా నా గతం గురించి ఓపెన్గా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ రోజుల్లో చాలా మంది దేవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళంగానే చాలా మంది వాళ్ళ గతాన్ని మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనం మన గతాన్ని మర్చిపోయామా, దేవుడు కూడా మనల్ని మర్చిపోతాడు. జాగ్రత్త. అందుకే ఈ రోజుల్లో దేవుడు పెద్దగా ఎవరిని దీవించట్లేదు. ఎందుకో తెలుసా? ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి దేవుడు తీసుకెళ్ళంగానే ఆయన ఏ స్థితి నుంచి లేపాడో ఆ స్థితిని చాలా మంది మర్చిపోతున్నారు. నా విజయ రహస్యాల్లో ఒక రహస్యం ఏంటో తెలుసా? మీరు అనుకోవచ్చు, అరే అంజలి ఒక హిజ్రా కదా, అయినప్పటికీ దేవుడు ప్రపంచ దేశాల్లో ఆమెను సేవకురాలుగా ఎంత బాగా వాడుకుంటున్నాడు, ఈమె విజయ రహస్యం ఏంటి అని అంటే, నా విజయ రహస్యాలు చాలా ఉన్నాయి. బట్ అందులో ఒకటి మీతో చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, దేవుడు నన్ను ఏ స్థితి నుంచి లేపాడో ఆ స్థితిని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సిగ్గనేది పడను. హల్లెలూయా. అలా సిగ్గుపడకుండా, మనల్ని చూపించుకోకుండా మనలో ఎప్పుడైతే యేసయ్యని చూపిస్తామో అప్పుడు దేవుడు మనల్ని దినదినము ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నాలో మీకు అంజలి కనబడకూడదు, నాలో మీకు ఎవరు కనిపించాలి? యేసయ్య కనిపించాలి. మీలో చాలా మంది అంజలి అక్కని మనం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూసాం కదా, లైవ్లో చూద్దామని వచ్చారు కదా. పళ్ళు కనబడుతున్నట్టే, నిజమే ఆ మాట. హల్లెలూయా. వినండి, అంజలిని చూడడానికి వస్తే ఏమీ రాదు. వింటున్నారా అన్నంగి గ్రామమా? అంజలిని చూడడానికి వస్తే ఏమీ రాదు, నథింగ్. కానీ
అంజలి స్థితిని మార్చిన యేసయ్యను చూడడానికి వస్తే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. సో ఆ విధంగా నేను సేవకి రాకముందు షాపుల దగ్గర భిక్షాటన చేసుకుని బ్రతికాను. మీకు తెలుసా, కొన్ని సందర్భాలలో నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గం లేక నేనేం చేశానో తెలుసా? పెళ్లిళ్లలోనూ ఫంక్షన్లలోనూ సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతికిందాన్ని. ఎస్, ఈరోజు మీ అందరి కళ్ళ ముందు కనబడుతున్న ఈ విధానం చూసి మోసపోవద్దు. అబ్బా, అంజలి ఎంత చక్కగా పట్టు చీర కట్టుకుని భలే వచ్చింది అని మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు మీ కళ్ళ ముందు కనబడుతున్న దీన్ని చూసి మీరు మోసపోవద్దు. మీలో చాలా మంది మాలాంటి హిజ్రాలు ఏ విధంగా డాన్సులు వేస్తారో కొన్ని సందర్భాల్లో చూసే ఉంటారు కదా. అదే విధానం, ఏమీ మార్పు లేదు. వాళ్ళు ఎలా అయితే మేకప్లు వేసుకుంటారో, పూలు పెట్టుకుని అలంకరించుకుంటారో, వేషాల్లో ఉంటారో, అదే విధానంలో నేను కూడా సినిమా పాటలకి డాన్సులు వేశాను. పాట మొదలు పెడితే పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా మీద నోట్ల వర్షం కురిసేది. యూత్ కురవాళ్ళందరూ వచ్చి నేను డాన్స్ వేసే టైంలో నా మీద ఇలా డబ్బులు జల్లుతూ ఉండేవాళ్ళు. ఆ రకంగా నేను డాన్సులు వేశాను. మరి ఈరోజు మీరందరూ చూస్తున్న ఈ విధానం అంటారా? నేను ఎలా కట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా నా బ్రతుకుని మార్చిన యేసయ్య నాకు నేర్పించుకుంటూ వచ్చేసాడు. చప్పట్లు కొడతామా యేసయ్యకి గట్టిగా? సో ఇప్పుడు మీ అందరికీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన అంజలి ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? మరి కొంచెం ఆ డౌట్ మొఖాలు తీసేసి నవ్వుతూ ఉంటే, మరి వరద బాధితుల మొహాలు పెట్టకండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం కోల్గేట్ యాడ్లా, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, కారం ఉందంటారా ఏంటి? సంతోషం, మీరు నవ్వితే చాలా బాగుంటారు తెలుసా. మీరు ఎలా ఉన్నా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనుషులు మన పై రూపాన్ని చూసి ప్రేమిస్తారు, కానీ యేసయ్య మాత్రం హృదయాన్ని చూసి ప్రేమించే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఈ సమయంలో వాక్య సందేశంలోకి వెళ్లే ముందు నా మనసులోని మాట మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ సే? చెప్పమంటారా? పాస్టమ్ గారు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా పాస్టమ్ గారు? బయటకు వెళ్ళారా? ఓకే ఓకే ఓకే. ఏంటి నా మనసులోని మాట అంటే, ఈరోజు నేను ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప ధనవంతురాల్ని. ఎలా చెప్పగలుగుతున్నాను ఈ మాట? అలానే నా దగ్గర లక్షల కోట్లు ఏమీ లేవే, వాటాకి రాకుండా అందరూ కుర్చీలోనే కూర్చోండి. హల్లెలూయా. ఇప్పటికీ నేను చేసే పరిచర్య విశ్వాసం మీద ముందుకు వెళ్తూ ఉంది. గడిచిన 10 ఏళ్లుగా దేవుడి మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాను. బట్ ఏ రోజు దేవుడు నాకు ఏ లోటు రానివ్వలేదు. ఆనాడు కాకులతో ఏలని పోషించిన దేవుడు నన్ను కూడా పోషించుకుంటున్నాడు. మీకు తెలుసా, నేను సేవకి రాకముందు ట్రైన్లలోనూ, రోడ్ల మీద, షాపుల దగ్గర భిక్షాటన చేశానేమో. కానీ ఎప్పుడైతే దేవుడిని నమ్ముకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని సేవకు వచ్చానో, నాటి నుంచి నేటి వరకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపే స్థితిలో నా దేవుడు నన్ను ఉంచనే లేదు. నమ్మిన వాళ్ళ దగ్గరగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మీకు తెలుసు, మణిపూర్ అనే రాష్ట్రంలో క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరిగాయో. అక్కడ చాలా మంది అమాయకపు ప్రజలు అన్యాయం అయిపోయారు. దేవుడు మహిమార్థంగా చెప్తున్నాను ఈ మాటలు. ఏ మనిషికి ఘనత రాకూడదు, ఇక్కడ దేవుడు మాత్రమే ఘనత పొందాలి. ఆ మణిపూర్కి 3 సార్లు దేవుడు నన్ను పంపించాడు. పంపించి దేవుని కృపచేత, మీలాంటి ఎంతో మంది ఆత్మీయుల సహకారంతో దాదాపు ఆ మణిపూర్లో 10 లక్షల రూపాయలు సహాయం చేసే కృపని దేవుడు నాకు దయచేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మీరు ఇక్కడ చూడాల్సింది 10 లక్షలు కాదు, అంజలిని కాదు. మీరు ఇక్కడ చూడాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? అరే, ఇదే అంజలి 10 ఏళ్ల క్రిందట షాపుల దగ్గర, ట్రైన్లలోనూ, సిగ్నల్స్ దగ్గర చెయ్యి చాపి భిక్షాటన చేసింది. ఆ చెయ్యిని దేవుడు ఈరోజు ఏం చేశాడు? నలుగురికి సహాయం చేసే స్థితిలో దేవుడు ఉంచాడు. ఒక బిచ్చగత్తె స్థితిని మార్చిన దేవుడు ఈ రాత్రి మీ స్థితులను కూడా మార్చగల సమర్థుడు. 2 చేతులు ఆకాశం వైపు చూపించి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుడు కనపరచండి. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. అన్నంగి గ్రామమా, ఒక బిచ్చగత్తె స్థితిని మార్చిన యేసయ్య ఈ రాత్రి నీ స్థితిని కూడా మార్చగల సమర్థుడు అనే విషయం నువ్వు మర్చిపోవద్దు. ఇక్కడ మీలో చాలా మందికి అప్పులు ఉన్నాయి, అప్పులతో బాధపడుతున్నారు కొంతమంది. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి, మీరు గనక మనస్ఫూర్తిగా యేసయ్యని నమ్మగలిగారా, 2025లో నా దేవుడు మీ చెయ్యిని ఇచ్చే చేయిగా మార్చును గాక. మీరు అప్పిచ్చెదరు గాని అప్పు పుచ్చుకొనరు అనే వాగ్దానం దేవుడు మీ పట్ల నెరవేర్చును గాక. మనస్ఫూర్తిగా ఎవరైతే నమ్ముతారో వారి పట్ల దేవుడు ఖచ్చితంగా కార్యం చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. హల్లెలూయా. సో మరి నేను ఎలా చెప్తున్నాను ఈరోజు ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప ధనవంతురాలి అని? ఈ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నాను చెప్పండి? ఎందుకంటే నేను ఎవరిని సంపాదించుకున్నాను? యేసయ్యని సంపాదించుకున్నాను. హల్లెలూయా. ఈ ప్రపంచంలో గొప్ప ధనవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది క్రీస్తుని కలిగిన వ్యక్తి. అవునా కాదా?
అప్పుడు మీరు అనొచ్చు, అలా అయితే అంజలి మేము కూడా ధనవంతులమే, ఎందుకంటే మేము కూడా యేసుని సంపాదించుకున్నాం కదా అని ఎంతమంది చెప్పగలరు? మేము కూడా ధనవంతులమే, మేము కూడా కోటీశ్వర్లమే, ఎందుకంటే మేము కూడా యేసుని సంపాదించుకున్నాము అని ఎంతమంది చెప్పగలరు? ఇక్కడున్న మీలో ఎంతమంది యేసుని సంపాదించుకున్నారు? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తుని సంపాదించుకున్నట్టే కదా. అయితే మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇట్లా పట్టుకోండి, ఇట్లా ఇట్లా. ఏంటి కొంతమంది చేయి పట్టుకోవట్లేదు, కరోనానా ఏంటి? అది పోయి 2 సంవత్సరాలు అయిందమ్మా తల్లి, మీకు ఇంకా భయం పోలేదనుకుంటా మీలో. ఒక మాట చెప్పినా, కరోనా కాదు కదా, వాళ్ళ అమ్మమ్మ వచ్చినా సరే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఆమె చెప్పండి. ఎందుకో తెలుసా? వాక్యం చెప్తుంది, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కాబట్టి విశ్వాసంతో ఇట్లా పట్టుకొని నేను చెప్పినట్టు మీ పక్కన వాళ్ళతో చెప్పాలి. ఈ రోజు నుంచి నువ్వు కూడా ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతురాలివి. ఎందుకో తెలుసా? మనం యేసుని సంపాదించుకున్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఓ అద్భుతం జరిగించబోతుంది. అందుకని నువ్వు బాధపడకు, బెంగపడకు. కొంచెం తలకైపుతో చెప్పొచ్చుగా, మరి బొమ్మల్లా ఉంటున్నారు అందరూ కూడా. ఏమంటే బైబిల్లో ఒక మాట ఉంది, క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం. మీ అందరికీ వాక్యాలు బాగా తెలుసు, కానీ ఆ వాక్యాలు బైబిల్లో ఉంటున్నాయి తప్ప బ్రతుకుల్లో ఉండట్లా. చిక్కంతా అక్కడే వస్తుంది. కాబట్టి కొంచెం మీ పక్కనున్న వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం పెరిగేలా చక్కగా నవ్వుతూ సంతోషంగా చెప్పండి. బాధపడకు, భయపడకు, దిగులు పడకు, ధైర్యంగా ఉండు. భుజమే చేయవేసి చెప్పండి, ధైర్యంగా ఉండు. కొంచెం భుజం ఊపుతూ కూడా చెప్పొచ్చు, ధైర్యంగా ఉండు. గట్టిగా చప్పడు కొడుతూ దేవుడు కనపరచాలి. వెరీ గుడ్. సో ఈ సమయంలో వాక్య సందేశంలోకి వెళ్లే ముందు ఒక స్పెషల్ సాంగ్ వినాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ప్రత్యేకమైన పాట. వెరీ గుడ్. మీ అందరి ఆశ మేరకు మన మధ్యలోకి ఒక స్పెషల్ సాంగ్ పాడడానికి ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఎవరు ఆ పర్సన్? స్పెషల్ పర్సన్ అంటే తను నాతో పాటు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆమె పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రం. ఆమె పేరు షేక్ అస్మా. ఏం పేరు? మీకేం అర్థమైంది ఇప్పుడు చెప్పండి. పేరు కాదురా నాయన. హల్లెలూయా. ఏం అర్థమైంది అని అడిగాను నేను. ఏమర్థమైంది? షేక్ అస్మా అనగానే మీకు ఏమర్థమైంది? ముస్లిం. ఒక ముస్లిం కుటుంబం నుంచి దేవుడు ఆ బిడ్డని నా సాక్ష్యం ద్వారా రక్షించుకున్నాడు. అయితే ఆమెకి చదువు లేదు. ఆమె కుటుంబంలో మొత్తం 9 మంది సంతానం అయ్యేసరికి పాపం ఆర్థిక ఇబ్బందుల వల్ల చదివించలేకపోయారు. ఆమెకి తెలుగువారు కూడా కాదు, ఆమె మాతృభాష మలయాళం. అయినప్పటికీ చక్కగా తెలుగులో యేసే పాటలు పాడే వరం దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు, ఏంటంజలి ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి, కేరళ రాష్ట్రం అంటే దాదాపు ఇక్కడ నుంచి కొన్ని వేల కిలోమీటర్లు, ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడి చదువు లేకపోయినా, మన తెలుగువారు కాకపోయినా సరే తెలుగులో యేసే పాటలు పాడుతుందా? అదెలా సాధ్యం? సాధ్యమే. మనకి ఏదైతే అసాధ్యమో అది ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. మరి దేవుడు ఆ బిడ్డ చేత ఎలా తెలుగులో పాటలు పాడిస్తున్నాడో విందామా, చూద్దామా? వింటూ చూస్తే ఏమైనా ప్రాబ్లమా? లేదు కదా. మరి మీరందరూ అస్మా సిస్టర్ని ఆహ్వానించాలి కదా, మరి ఆహ్వానించరా? ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు కొట్టే చప్పట్లు కేరళ వరకు వినబడాలి. గట్టిగా చప్పట్లు కొడితే అస్మా సిస్టర్ని ఆహ్వానించండి సంతోషంగా. सबको प्रेज लॉर्ड। मेरा नाम है शेख अस्मा। मैं केरला की हूँ। मैं एक मुस्लिम ఫ్యామిలీ की हूँ। मुझे కొంచెం తెలుగు నేర్చుకున్నాను. ఒకప్పుడు నాది నీచమైన బ్రతుకు. ఆ నీచమైన బ్రతికించి నా యేసయ్య రక్షించాడు. దేవుడి వాక్యాలను చూసి నా ఆత్మీయ తల్లి ద్వారా నేను రక్షించబడ్డాము. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడి దేవుని మహింపేద్దాం. బెత్లెహేములు పండుగ పండుగ, పశుల పాకలు పండుగ పండుగ. బెత్లెహేములు పండుగ పండుగ, పశుల పాకలు పండుగ పండుగ. ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త, ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త, ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త, ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త. రాజు పుట్టాడని, రారాజు పుట్టాడని, రాజు పుట్టాడని, రారాజు పుట్టాడని, లోకమంతా సందడి చేద్దాం, లోకమంతా సందడి చేద్దాం.
లోకమంతా సందడి చేదా, ఈ లోకమంతా సందడి చేదా. పూజింపవచ్చిరి, ఆనంద భరితులై ఆత్మార్థము చేసిరి. తూర్పు దేశ జ్ఞానులు పూజింపవచ్చిరి, ఆనంద భరితులై ఆత్మార్థము చేసిరి. బంగారం సాంబ్రాణి మూలములలో అర్పించిరి, బంగారం సాంబ్రాణి మూలములలో అర్పించిరి. రాజు పుట్టాడని, రారాజు పుట్టాడని, రాజు పుట్టాడని, రారాజు పుట్టాడని లోకమంతా సందడి చేదా, లోకమంతా సందడి చేదా, లోకమంతా సందడి చేదా, ఈ లోకమంతా సందడి చేదా. బెత్లెహేములు పండుగ పండుగ, పశుల పాకలు పండుగ పండుగ. బెత్లెహేములు పండుగ పండుగ, పశుల పాకలు పండుగ పండుగ. ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త, ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త, ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త, ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త. రాజు పుట్టాడని, రారాజు పుట్టాడని, రాజు పుట్టాడని, రారాజు పుట్టాడని లోకమంతా సందడి చేదా, లోకమంతా సందడి చేదా, లోకమంతా సందడి చేదా, ఈ లోకమంతా సందడి చేదా. ఏ దారిలు వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలు వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కుంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా.
జ్ఞాపకం చేసుకోవయ్యా. గడిచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ యందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. గడిచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ యందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలు వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. హల్లెలూయా. बोलिए कैसे गए हमारा आसमा गाना? अच्छा लगा आपको? पसंद हो गया? फिर जोर से ताली बजाइए प्रभु यीशु मसीह के लिए. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు కనపరచాలి. ఒకసారి మీరు ఆలోచించండి, ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన తనని దేవుడు మన అనంగి గ్రామానికి నడిపించాడు అంటే ఆమె ద్వారా ఇక్కడున్న మనందరికీ యేసయ్య ఏం నేర్పిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అని అంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు. మరి అస్మా సిస్టర్ ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడి చదువు లేకపోయినా, కొంతమంది అడుగుతారు, అక్క అస్మాకి చదువు లేదంటున్నావు కదా, మరి ఎలా తెలుగులో పాటలు నేర్చుకుంటుంది అంటే వింటూ నేర్చుకుంటుంది ఆమె పాటలు. 1కి 10 సార్లు 1కి 20 సార్లు పాటలు వింటూ 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 ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా పదాలు అర్థం కాకపోతే నా దగ్గరకు వచ్చి అమ్మ దీని అర్థం ఏంటని అడిగితే నేను తనకి క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. అలా వింటూ పాటలు నేర్చుకుంటుంది. మరి అస్మా సిస్టర్కి చదువు లేకపోయినా, మన తెలుగు వారు కాకపోయినా, తనే దేవుడి కోసం అంత చక్కగా తెలుగులో పాటలు పాడుతూ ఉంటే మరి తెలుగు వచ్చిన మనందరి సంగతి ఏంటి? నేను అడగట్లేదమ్మా ఈ మాట, వందనాలు మీకు. నేను అడగట్లేదు, ఎవరు అడుగుతున్నారు ఈ మాట? యేసయ్య అడుగుతున్నాడు. నిజమే కదా, మనందరికీ తెలుగు వచ్చు, పాటలు పాడాలంటే భయం, సిగ్గు. కొంతమందిని పాటలు పాడమంటే వాళ్ళు కట్టుకున్న పట్టు చీరలు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూపించుకోవడానికి పాటలు పాడేవారు కూడా ఉన్నారు. లేరంటారా? మీరు నన్ను మళ్ళీ పిలవకపోయినా పర్వాలేదు, ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. మనుషుల్ని సంతోషపెట్టేవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దేవుడి కోసం మీరు చేసే ప్రతి పని అది మనుషుల్ని సంతోషపెట్టే విధంగా ఉందా లేక దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉందా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు ఆత్మ ద్వారా మనందరికీ చెప్తున్న మాట ఒకటే, ఏంటో తెలుసా? యేసయ్య కోసం నేను ఏదో రకంగా వాడబడాలి అనే తపన మీలో ఉంటే చాలు, నా దేవుడు ఎవరినైనా సరే తప్పకుండా వాడుకుంటాడు. ఆయనకి కులభేదము ఏ భేదము కూడా లేదు. మరి నన్ను అమ్మ అని పిలుస్తుంది. నేను కనకుండానే దేవుడు కొంతమంది ఇలాంటి హిజ్రాల్ని పిల్లలుగా నాకు ఇచ్చాడు. మరి నా పిల్లల్ని వాడుకుంటున్న దేవుడు మీ పిల్లల్ని కూడా వాడుకొనును గాక. ఆమెన్. వాక్యంలోకి వెళ్దాము, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి అందరూ కూడా. అందరూ తలలు వంచి యేసయ్య నాతో మాట్లాడని అడుగుతారా?
అయ్యా ఈ క్రిస్మస్ ఆరాధనలో మరి హైదరాబాద్ నుంచి నువ్వు అంజలిని నడిపించావు తండ్రి. తన ముఖాంతరము నుండి నువ్వు మాతో మాట్లాడేది అంజలి కాదు దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా, మీరే స్పష్టంగా మాతో మాట్లాడండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరూ అంజలిని చూడొద్దండి. దయచేసి ఎవరు ఇక్కడ అంజలిని చూడొద్దు. మనమందరము కలిసి యేసుని చూద్దాము. దేవుడి మాటలు ఎవరో ఒకళ్ళు చెప్పాలి కాబట్టి ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఈరోజు మీ మధ్యలో ఉంచాడు. ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఎవ్వరు కూడా అంజలిని చూడొద్దు. మనం అందరం కలిసి యేసుని చూద్దాము. ప్రతి ఒక్కరూ చెప్తారా, దేవా నాతో మాట్లాడు. అయ్యా ఒక మనిషి మాతో మాట్లాడితే మాకు ఏ ఉపయోగము లేదు. యేసయ్యా ఒక మనిషి మాతో మాట్లాడితే మాకు టైం పాస్ అవుతుంది, కాలక్షేపం. కానీ నువ్వు మాతో మాట్లాడితే నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ఆశీర్వాదం ఉంది. యేసయ్యా నువ్వు మాతో మాట్లాడితే మా మనసులోని ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అదే ఆశతో వచ్చాను. ఆశపడు ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తారన్నారు. కాబట్టి మీరు నాతో మాట్లాడండి అని అడగండి. దేవా వాక్యంలోకి వెళ్తూ ఉండగా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ ఆత్మలో బలపడే విధంగా, ఈ క్రిస్మస్ నుంచి ఒక వ్యత్యాసమైన ఆత్మీయ జీవితం వారు జీవించే విధంగా ఇక్కడికి వచ్చిన వారితో మీరు మాట్లాడి ప్రతి ఒక్క సహోదరుని ప్రతి ఒక్క సహోదరిని సమాధానంతోనూ ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి పంపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని కృప పొందిన, దేవుని ప్రేమను పొందుతున్న ఒక సేవకురాలుగా చెప్తున్నాను. వాస్తవానికి యేసయ్యకి నేనంటే చాలా ఇష్టం. ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తాడు. నేనే ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోతున్నాను. కానీ నిజమండి, యేసయ్యకి నేనంటే ఎంత ఇష్టం లేకపోతే ఒకప్పుడు రోడ్ల మీద ట్రైన్లలోనూ డబ్బులు అడుక్కున్న నన్ను, సినిమా పాటలకి డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికిన నన్ను ఈరోజు తన సేవకురాలుగా మలిచి ప్రపంచ దేశాల్లో నా చేత సువార్త ప్రకటించ చేయడం. అందుకే